టాప్ 1 డీటెయిల్స్ చూద్దాం. తప్పు ఎక్కడ జరుగుతోంది, ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు చేసిన తప్పుకు ఎవరు బలవ్వాలి, ఎందుకు బలవ్వాలి, యూరియా కొరత లేదని బ్రహ్మాండంగా సరఫరా చేస్తున్నామని కేంద్రం డంకా బజాయించుకుంటోంది. అలాంటిదేమీ లేదు, కేంద్రమే యూరియా ఇవ్వట్లేదని రేవంత్ బీద ఏడుపులు ఏడుస్తున్నాడు. ఇంతలోనే కేంద్రం ఓ ప్రకటన రిలీజ్ చేసింది. అందులో ఏముందంటే దేశవ్యాప్తంగా ఎరువుల కొరత అసలు లేదని, మరింత వేగంగా పంపిణీ చేయడానికి అంతర్జాతీయ స్థాయిలో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నామన్నది ఆ ప్రకటన సారాంశం. మరి ఇందులో తప్పుల మాటలు ఎవరివి, తప్పుడు మనుషులు ఎవరు, ఒకరి మీద ఒకరు నెపం నెట్టుకుంటూ ఇంకెన్నాళ్ళు రైతుల జీవితాలతో ఆటలాడుకుంటారు. పొద్దంతా యూరియా కోసం వెంపర్లాడుతూ అధికారుల కాళ్ల వేళ్ల పట్టుకుంటున్న కనికరించని ప్రభుత్వాలను ఏమనాలి, అన్నదాతలను కష్టపెట్టాలన్న ఆ పైశాచికత్వానికి ఏం పేరు పెట్టాలి? తెలంగాణ వ్యాప్తంగా యూరియా కొరత అన్నదాతలను వేధిస్తోంది. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న వేళ వ్యవసాయ పనులను సైతం పక్కన పెట్టి రైతులు పిఎస్సిఎస్ల ఎదుట యూరియా కోసం లైన్లు కడుతున్నారు. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఎలాంటి ఎరువుల కొరత లేదంటూ కేంద్రం విడుదల చేసిన ప్రకటనపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు భగ్గుమన్నారు. ఖరీఫ్ సీజన్లో ఇప్పటి వరకు రాష్ట్రాలలో ఎరువుల లభ్యత సౌకర్యవంతంగా ఉందని కేంద్రం చెబుతుంటే యూరియా అసలు లేనే లేదని రేవంత్ ఎలా అబద్ధాలు చెబుతారని ఆయన నిలదీశారు. తెలంగాణలో ఎరువుల కొరతకు కారణం రేవంత్ రెడ్డి ప్రభుత్వమా, ప్రధాని నరేంద్ర మోదీ సర్కారా అని ఆయన ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన ప్రకటనను బట్టి ఈ సీజన్లో ఇప్పటి వరకు ఎరువుల లభ్యత సౌకర్యవంతంగా ఉన్నట్టే లెక్క కదా అని కడిగి పారేశారు. ఈ నెల ఆగస్టు 20 నాటికి గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే యూరియా అమ్మకాలు బాగా పెరిగాయని కేంద్రం చెబుతుంటే అసలు సరఫరా లేనప్పుడు అమ్మకాలకు స్థానం ఎక్కడుంటుందంటున్న రేవంత్ ప్రభుత్వం ఎవరిని మోసం చేస్తుందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం యూరియాను సకాలంలో సేకరించడంలో విఫలమైందా, లేక ఎన్డీఏ ప్రభుత్వం అబద్ధం చెబుతోందా అని ప్రశ్నించారు హరీష్ రావు. కేంద్రం విడుదల చేసిన డేటా నిజమైతే తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఎరువులను అందుబాటులో ఉంచడంలో పూర్తిగా విఫలమైనట్టే కదా అని హరీష్ రావు ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, యూరియాకు సంబంధించి చూస్తే కొరత ఉందని ఒప్పుకోవట్లేదు రేవంత్ ప్రభుత్వం, అలా అని ఇప్పించట్లేదు. రైతులపై రేవంత్ పైశాచికత్వాన్ని ఎలా చూడాలంటారు ఓవరాల్ గా? మొదటగా రెండు ప్రభుత్వాలు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రైతాంగానికి ఎరువులు అందించడంలో విఫలమైంది. గత 10 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ప్రధానంగా ఎందుకు కొరత ఏర్పడిందనే దానిపై చర్చ జరుగుతుంది. వాళ్ళ రైతులు ఉదయం 4 గంటలకు 3 గంటలకు లేచిపోయి వాళ్ళ క్యూ లైన్ లో నిలబడాలన్న దృష్టి కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ ఉన్న కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిందంటే రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది, రైతులు పంటలు పండించుకోవడానికి ఎన్ని అష్ట కష్టాలు పడుతున్నారని పెద్ద నిదర్శనం లేదు. అందులో భాగంగానే ఇవాళ ప్రధానంగా రెండు ప్రభుత్వాలు కూడా వైఫల్యం చెందడంతో రాష్ట్రంలో ప్రధానంగా యూరియా కొరత ఏర్పడింది అనేది సత్యం. అంతకు మించి యూరియా కొరతపై బీజేపీ, కాంగ్రెస్ రెండు కూడా హైడ్రామాలాడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆ రైతుల జీవితాలతో రెండు పార్టీలు చెలగాట విభిన్న ప్రకటనలతో చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నాయని చెప్పేసి కూడా సందర్భంగా రెండు పార్టీలను దుయ్యబట్టారు. బీజేపీ, కాంగ్రెస్ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతు ప్రయోజనాల పక్కన పెట్టి ఎరువుల కొరత విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హైడ్రామాకు తెచ్చేసాయని హరీష్ మండిపడుతూ యూరియా కొరత తీర్చడంపై దృష్టి పెట్టడం మానేసి తమ తప్పులు లేదన్నట్లు చేతులు దులుపుకోవడం సిగ్గుచేటన్నారు. దేశంలో యూరియా కొరత లేదని ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంటే ముఖ్యమంత్రి మాత్రం కేంద్రం ఇవ్వడం లేదంటూ అంటున్నారు. వీరిద్దరిలో ఎవరు నిజం, ఎవరు అబద్ధం? ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వమా, లేక రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వమా అని చెప్పేసి కూడా సందర్భంగా దేశవ్యాప్తంగా 123 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమైతే అందుబాటులో 183 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నాయని, ఇప్పటికే 150 లక్షల మెట్రిక్ టన్నుల విక్రయించామని కేంద్రం ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇదే విధంగా డీఏపీ 45 లక్షల టన్నులు, అవసరానికి 49 లక్షల టన్నులు అందుబాటులో ఉన్నాయని, ఎన్పీకే 58 లక్షల టన్నుల అవసరానికి 97 లక్షల టన్నుల ఎన్పీకే అందుబాటులో ఉందని కూడా కేంద్రం తెలిపిన లెక్కలను గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం గణాంకాల రైతులకు ఎరువులు అందించడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వమే తప్పిదం బాధ్యత వహించాలని కూడా ఈ సందర్భంగా హితవు పలికారు. మొత్తంలో ఎరువుల కొరత లేకపోయినా తెలంగాణలో మాత్రం రైతులు ఇబ్బంది పడుతున్నారని దీనికి నిదర్శనం రేవంత్ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరే కారణం అంటూ కూడా చెప్పారు. రైతులను మోసం చేయడం మానేసి తక్షణమే అవసరమైన ఎరువులను రైతులకు అందేలా చర్యలు చేపట్టాలని కూడా ఈ సందర్భంగా హరీష్ రావు ప్రభుత్వాన్ని చురుకులంటించారు. ఇప్పటికైనా
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపైన ఒకరు ఆరోపణలు మానుకొని తెలంగాణ రైతు ప్రయోజనాల కోసం ఎరువులు తెప్పించాలి. ఎరువులు తెప్పించడమే కాదు, ఎరువులు వారికి సకాలంలో అందించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. అయితే ఇదే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే మీడియాకు ఒక నోటు ఇచ్చిందో నోటుకు సంబంధించిన గణాంకాలు చూస్తే మాత్రం పెద్ద ఎత్తున నిల్వలు ఉన్నాయి. నిల్వలు లేవని ఎక్కడ చెప్పినట్టు కూడా లేదు. కనుక ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తేవడంలో విఫలమైందా, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడంలో విఫలమైందా, ఈ రెండింటి మధ్యలోనే వ్యత్యాసం ఉంది. వీరిద్దరు కూడా ఒకరిపైన ఒకరు అబండాలు వేసుకోవడం కూడా కరెక్ట్ కాదంటూ కూడా ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రైతు ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులను దృష్టిలో పెట్టుకొని ఎరువులు అందించాలని చెప్పి కూడా సందర్భంగా సూచించారు. ఇటు ఉదయం లేస్తే చాలు రైతాంగం అంతా కూడా యూరియా కోసం ఎగబడుతున్నారు. వారి పనులు పక్కన పెట్టి ఇవాళ రైతులంతా కూడా ఎక్కడ ఎరువులు దొరుకుతాయని చెప్పేసి చూస్తున్నారు. తీరును చూస్తే ఇవాళ తెలంగాణ రైతులు ఏ స్థితిలో ఉన్నారు, ఆనాటి రోజులంటే వచ్చినట్లు అని చెప్పేసి కూడా ఇవాళ తెలంగాణ రైతులంతా గుర్తు చేసుకొని ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బుద్ధి తెచ్చుకొని రైతాంగానికి సకాలంలో యూరియా అందజేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సునీత. రైట్ లివిల్, థ్యాంక్ యూ. టాప్ 1 లో మరో న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అసలే యూరియా కొరత వెంటాడుతోంది. అందుకు తోడు ఎరువుల అవసరాన్ని అవకాశంగా మార్చుకున్న ఫర్టిలైజర్ షాపుల యజమానులు రైతులను నిండా ముంచుతున్నారు. ఇదే అదునుగా నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలంలోని అరుణోదయ ఫర్టిలైజర్ షాప్ యజమాని బ్లాక్ మార్కెట్ కు తెరలేపాడు. రైతుల కోసం యూరియా లారీ తెప్పించారు. కానీ స్టాక్ ఫర్టిలైజర్ షాపులో దింపకుండా యూరియా లారీని పెద్ద కొత్తపల్లి బస్టాండ్ను నిలిపి ఒక బస్తా యూరియాని ఏకంగా 400 రూపాయలకు అమ్ముతూ రైతులను మోసం చేస్తున్నారు. సమాచారం అందుకున్న వ్యవసాయ అధికారులు యూరియా సీజ్ చేసి ఘటనపై విచారణ చేపట్టారు. యూరియా బస్తా 400 రూపాయలకు అమ్ముతుండడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా బస్తా యూరియా ఇప్పించలేక బీజేపీ, కాంగ్రెస్ ఒకరిపై ఒకరు నిందలేసుకుంటూ కాలం గడిపేస్తుండడం అన్నదాతలను అరిగోస పెడుతున్నాయి. కొరత ఉందని ఒప్పుకోరు, లేదని ఇప్పించలేరు. ఇదంతా అటు కేంద్రం ఇటు రాష్ట్రం కలిపి ఆడుతున్న దాగుడు మూతలు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి చేస్తున్న రాజకీయ క్రూర పరిహాసం. అధికారంలో ఉండి ఆపలేక ఎందుకీ డొల్ల మాటలు రేవంత్? సాగు పన్నులో ఉండాల్సిన రైతుని బజారుకు లాగింది కాంగ్రెస్ అసమర్థ పాలన కాదా? బస్తా యూరియా కోసం పడిగాపులు పడేలా చేసింది హస్తం నేతలు కారా? ఏ ఊరికి పోయినా యూరియా కరువు కనిపిస్తోంది. అగచాట్ల ఫోటోలు, రైతుల శాపనార్థాలు కాంగ్రెస్ నేతల చెవికి ఎక్కడం లేదా? వనపర్తిలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, వనపర్తిలో ఎరువులకు సంబంధించి తాజా పరిస్థితి ఏంటి? బ్లాక్ మార్కెట్ జరుగుతున్నట్టు తెలుస్తోంది కదా. సునీత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా రైతులను యూరియా కొరత తీవ్రంగా వేధిస్తుంది. తెల్లవారుజాము నుంచే కేంద్రాల వద్దకు చేరుకొని యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. తిండి తిప్పలు మానేసి క్యూ లైన్ లో ఉంటున్నారు రైతులు. అయినప్పటికీ కూడా ప్రభుత్వానికి చలనం లేకుండా ఉంది. రైతులకు యూరియాను సకాలంలో అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. నిత్యం రైతులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరు కూడా అటువైపు కన్నెత్తి చూడడం లేదు. కనీసం యూరియా సప్లై మీద ఇప్పటి వరకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గాని, జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు గాని ఎవరు కనీసం రివ్యూ కూడా పెట్టలేదు. దీంతో రైతులు సకాలంలో యూరియా వేయకపోతే పంట దిగుబడి తగ్గుతుందని, దిగుబడి సరిగా రాదని చెప్పి రైతులు ఆవేదన చెందుతున్నారు. చాలా చోట్ల పిల్ల పాపలతో కలిసి భార్యాభర్తలు కలిసి క్యూ లైన్ లో నిల్చుంటున్నారు. ప్రభుత్వము ఒకరికి ఒకే బస్తా ఇస్తుండటంతో సరిపోకపోవడంతో భార్యాభర్తలు పిల్ల పాపలతో కలిసి క్యూ లైన్ లో నిలబడి మరి యూరియాను తీసుకోవడానికి రైతులు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి నిత్యం కూడా యూరియా కేంద్రాల వద్ద అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. ఆత్మకూరు పిఎస్సిఎస్ వద్ద క్యూ లైన్ లో చెప్పులు పెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎదురు చూసినటువంటి రైతులు యూరియా స్టాక్ లేదనేటటువంటి బోర్డు పెట్టడంతో ఆగ్రహంతో కౌంటర్ మీదకి ఒక రైతు రాళ్లు విసిరినటువంటి ఘటనను మనం చూస్తాం. మరోవైపు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో క్యూ లైన్ లో నిల్చున్నటువంటి రైతు మూర్ఛ వచ్చి కింద పడిపోయాడు. ఇటువంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా రైతుల యొక్క అవస్థలను ఇటు మంత్రులు ఇటు సీఎంతో సహా అందరూ కూడా అపహాస్యం చేస్తూ ఇబ్బందులను హేళన చేస్తూ బీఆర్ఎస్ పార్టీ మీద నెపాన్ని నెట్టేస్తూ వాళ్ళు కాలం వెల్లదిస్తున్నారు. కానీ నిజంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి రైతుల ఇబ్బందులను మాత్రం ప్రభుత్వం గాలి కొదిలేసింది. వారిని పూర్తిగా పట్టించుకోవడం మానేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రైతులు మండిపడుతున్నారు. సునీత. రైట్ నరేష్, థ్యాంక్ యూ.
4 PM టాప్ న్యూస్ లో టాప్ 2 బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డీటెయిల్స్ ఇక తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేయడంతో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు భయం పట్టుకుంది. ఫిరాయింపు విషయంలో బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలని స్పీకర్ తన నోటీసులో ఆదేశించారు. శాసనసభ స్పీకర్ కార్యాలయం నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఈ నోటీసులు జారీ అయ్యాయి. 3 నెలల్లోగా తన దగ్గరకు వచ్చిన అనర్హత పిటిషన్లపై విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు సుప్రీంకోర్టు ధర్మాసనం ఇప్పటికే ఆదేశించింది. పార్టీ ఫిరాయింపుల అభియోగాలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలో ఎవరైనా విచారణను మరింత జాప్యం చేసేలా ప్రయత్నిస్తే అనుమతించవద్దని స్పష్టం చేసింది. ఒకవేళ అలా ఎవరైనా చేస్తే ఆ ఎమ్మెల్యేకు ప్రతికూలంగా నిర్ణయం తీసుకోవచ్చని సూచించింది. ఇలాంటి పరిస్థితుల్లోనే 10 మంది ఎమ్మెల్యేలో 5గురికి నోటీసులు పంపించారు స్పీకర్. వీరి విచారణ ముగిసిన తరువాత మరికొందరికి నోటీసులు ఇవ్వనున్నారు. వచ్చే వారం నుంచి వీరి విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉందని స్పీకర్ ఆఫీస్ వెల్లడించింది. అయితే స్పీకర్ నోటీసులతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏం చేస్తారన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. నోటీసులు అందుకున్న వారిలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా ఉన్నారు. స్పీకర్ నోటీసులపై స్పందించిన కృష్ణమోహన్ స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసు అందాయని క్లారిటీ ఇచ్చారు. అయితే న్యాయ నిపుణులతో చర్చించి వివరణ ఇస్తానని తెలిపారు. తాను పార్టీ మారలేదని, టెక్నికల్ గా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని స్పష్టం చేశారు. గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశానని తెలిపారు. ఇప్పటికీ తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నానని చెప్పడం కొసమెరుపు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ ద్వారా తెలుసుకున్న. ప్రదీప్, తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పష్టంగా భయం పట్టుకున్నట్టు క్లియర్ గా తెలుస్తోంది. అప్డేట్స్ అంటే దీనికి సంబంధించి 10 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు గడప తొక్కారు. సుప్రీంకోర్టు సైతం ఎవరైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి చర్యలు తీసుకోవాలని ఆ స్పీకర్ కార్యాలయాన్ని అయితే సూచించినటువంటి పరిస్థితి. ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి పార్టీ ఫిరాయింపుల సైతం అయితే ఎక్కువ కాలం పొడిగించాల్సినటువంటి అవసరం లేదు. 3 నెలల కాలంలోనే వారిపై యాక్షన్ తీసుకోవాలని కూడా సూచించింది. అందుకు తగ్గట్టుగా స్పీకర్ కార్యాలయం అయితే 5 ఎమ్మెల్యేలకు నోటీసులు అయితే జారీ చేసింది. పార్టీ ఫిరాయింపుకు సంబంధించి వివరణ ఇవ్వాలని ఆ కార్యాలయం నుంచి ఆ ఎమ్మెల్యేలకు అయితే నోటీసులు అందాయి. అందుకు సంబంధించి గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు న్యాయ సలహా తీసుకొని స్పందిస్తామని కూడా ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి. మరోవైపు తాను బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నానని, కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే కలిశారని ఆయన పరిస్థితి అయితే. మరోవైపు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఫామ్ నుంచి ఎమ్మెల్యే గెలిచినటువంటి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి పరిస్థితి. మరోవైపు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ఏదైతే తన కూతురు కడియం కావ్య కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో నిలిచి ఆమె గెలుపు కోసం అయితే జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించినటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. స్వయంగా కాంగ్రెస్ గుర్తుకు ఓటేయాలని చెప్పి ఆయన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. మరోవైపు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు సైతం పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం అయితే ఆయన స్వయంగా కాంగ్రెస్ పార్టీ సభలో ప్రచార సభలో పాల్గొన్నటువంటి పరిస్థితులు కూడా చూస్తా ఉన్నాం. మొత్తానికైతే 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకైతే వివరణ ఇవ్వాలని చెప్తున్నటువంటి నేపథ్యంలో అయితే వారు వివరణ ఇచ్చినటువంటి సందర్భంలో ఈ విచారణ ఎంత మేరకు పొడిగిస్తారు, లేదా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎవరైతే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన ఆధారాలతో కూడి అటువంటి ఏదైతే కంప్లైంట్ కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ విచారణ ఎంతకాలం కొనసాగుతుంది, దీనిపై యాక్షన్ ఏ రకంగా ఉంటుంది, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు మేరకు యాక్షన్ తీసుకుంటారా లేదన్నటువంటి చర్చ అయితే రాజకీయ వర్గాల్లో జరుగుతా ఉంది. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ. 4 PM టాప్ న్యూస్ లో టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. న్యాయం కోసం సహస్ర తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. తమకు న్యాయం చేయాలంటూ సహస్ర కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. పోలీసులు కావాలని ఈ కేసును తప్పుదారి పట్టించే
కుట్ర చేస్తున్నారని సహస్ర తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తన బిడ్డను చంపేసిన హంతకుడిని అందరి ముందు చంపేయాలని సహస్ర తల్లి డిమాండ్ చేశారు. హంతకుడి తల్లిదండ్రులను కూడా శిక్షించాలన్నారు. తన బిడ్డను ఉద్దేశపూర్వకంగానే హత్య చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలను మందలించి దారిలో పెట్టుకోవాలని, లేదంటే ఇలాంటి దారుణాలు జరుగుతాయని సహస్ర పేరెంట్స్ సూచించారు. టీచర్లు కూడా పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకు తెలియజేయాలన్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, కూకట్పల్లి బాలిక మర్డర్ కేసులో దారుణమైన విషయాలు బయటపడ్డట్టు తెలుస్తోంది. చిన్నారులపై సోషల్ మీడియా ఎఫెక్ట్ కూడా ఎంతలా ఉందో ఈ కేసు ఒక పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు సహస్ర తల్లిదండ్రులతో పాటు బంధువులు బైఠాయించారు. చనిపోయినటువంటి సహస్రకు న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. కిరాతకంగా చంపిన వారిని ఉరి తీయాలంటూ డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇవాళ పక్కా ప్రణాళికతో లెటర్ రాసుకుని ఇంట్లోకి వచ్చేటప్పుడు ఖర్చు తీసుకుని వచ్చినటువంటి మైనర్ బాలుడు ఇట్లాంటి వ్యవహారం చిన్నతనం నుంచే ఉంటే భవిష్యత్తులో ఆయన ఎట్లాంటి వ్యక్తి అవుతాడో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. సోషల్ మీడియా ఎఫెక్ట్ ఇంతగా ఉన్నటువంటి ఈ కాలంలో తల్లిదండ్రులు, పక్కనే ఉన్నటువంటి స్కూల్ కు వెళ్ళేటువంటి టీచర్స్ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళని గమనిస్తా ఉండాలి. ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఖచ్చితంగా ఇట్లాంటివి జరగకుండా కొంత పిల్లలకు ఎప్పటికప్పుడు కొంత అవేర్నెస్ ఇవ్వాల్సినటువంటి అవసరం చెప్తున్నారు. కానీ ఈ ఎవరైతే సహస్రం చంపినటువంటి బాలుడు, మైనర్ బాలుడు ఉన్నాడో ఆయనను ఉరి తీయాలంటూ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు తల్లిదండ్రులంతా కూడా బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేవలం ఇట్లా చేసినప్పుడు కఠినమైన శిక్షణని అమలు చేయకుండా కేవలం తూతు మంత్రంగా చేసి ఆయన బయటపడినంత మాత్రాన జువెనైల్ హోమ్ కు పంపడం ద్వారా అక్కడ పరివర్తన రాకపోగా మళ్ళీ భవిష్యత్తులో ఇట్లాంటి పనులు జరగడానికి ఆస్కారం చెప్తా ఉన్నారు. తమ బిడ్డను చంపిన వ్యక్తిని తమ ముందే ఉరి తీయాలంటూ సహజ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తా ఉన్నారు. నా బిడ్డ హత్య చేసినటువంటి హంతకుడు తల్లిదండ్రులు ముందే శిక్షించాలంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై ఇవాళ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మాంతి ప్రెస్ పెట్టి జరిగిన విషయాలంతటినీ కూడా చెప్పుకొచ్చారు. మైనర్ బాలిక సహస్ర హత్య కేసును ఛేదించినటువంటి పోలీసులు 18వ తేదీన బాలిక సహస్ర హత్య జరిగినట్టుగా గుర్తించారు. 3 రోజుల పాటైన సరైన క్లూ దొరకకపోవడంతో పక్కింట్లో ఉన్న 14 ఏళ్ల బాలుడిని విచారించగా క్రికెట్ బ్యాట్ కోసం దొంగతనానికి వెళ్లి సహస్రను హత్య చేసినట్టుగా గుర్తించారు. ప్రస్తుతానికి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన కొనసాగుతూ తల్లిదండ్రులు పెద్ద ఎత్తున బంధువులను తీసుకుని వచ్చి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. కట్ ఆఫ్ 4 న్యూస్ డీటెయిల్స్ చూస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్ లో దోమల నివారణకు చేసే ఫాగింగ్ అదుపు తప్పుతోంది. సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల ఫాగింగ్ చేయాలని కమిషనర్ ఆదేశించినా అస్సలు పట్టించుకోవడం లేదు. కానీ ఫాగింగ్ చేస్తున్నామంటూ దొంగ రికార్డులు చూపుతూ కోట్లకు కోట్లు కొల్లగొడుతున్నారు. ప్రజాధనాన్ని దిగమింగుతున్నారు. దాదాపు ప్రతి సర్కిల్లోనూ ఇదే పరిస్థితి. దీంతో రాత్రి పగలు తేడా లేకుండా దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. ఈ వ్యవహారాన్ని చూసి తట్టుకోలేని మల్కాజ్గిరి సర్కిల్ ఎంటమాలజీ వర్కర్లు ఈ నెల 1న ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఒక్కో సర్కిల్లో రోజు 120 లీటర్ల డీజిల్, 8 లీటర్ల పెట్రోల్ను ఫాగింగ్ పేరుతో కాజేస్తున్నారని లెక్కలతో సహా ఫిర్యాదులో చూపించారు. ఒక్క సర్కిల్లోనే రోజు 13,000 వరకు దండుకుంటున్నారని ఆరోపించారు. దీంతో ఈ ఫిర్యాదుపై బల్దియా విజిలెన్స్ అధికారుల ఫోకస్ పెట్టారు. సిటీలో ఫాగింగ్ చేయకుండానే డీజిల్, పెట్రోల్ బిల్లులు నొక్కేస్తున్నారన్న ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ఈ ఏడాది జూలై 7న బక్రీద్ పండుగ ఉన్న వర్కింగ్ డేగా ప్రకటించారు. కానీ మల్కాజ్గిరి సర్కిల్లో 17 మంది వర్కర్లు విధులకు హాజరు కాలేదు. వీరందరూ డ్యూటీలకు వచ్చారని, ఫాగింగ్ చేశామని చెప్పి డీజిల్, పెట్రోల్ నొక్కేశారు. గ్రేటర్ నగరంలో దోమల నివారణ కోసం బల్దియా కోట్లను ఖర్చు చేస్తోంది. 2020-21లో 25 కోట్లు, 2021-22లో 25 కోట్లకు పైగా, 2022-23లో 30 కోట్లు, ఇక గత ఏడాది 32 కోట్లు ఖర్చు చేసింది. ఈసారి కూడా 30 కోట్లు దాటే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా గ్రేటర్లోని 4,850 కాలనీల్లో ఎప్పటికప్పుడు దోమలను ఫాగింగ్ చేసి పారదోలుతున్నామని చెప్తున్నా ఎక్కడా మార్పు కనిపించడం లేదు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, గ్రేటర్ హైదరాబాద్ లో దోమల నివారణకు చేసే ఫాగింగ్ అదుపు తప్పుతుందని స్పష్టంగా తెలుస్తోంది. ఫాగింగ్ చేస్తున్నామంటూ దొంగ లెక్కలు చూపించి సిబ్బంది కోట్లు దండుకుంటున్నారని క్లియర్ గా తెలుస్తోంది. అప్డేట్స్ దీనికి సంబంధించి
సునీత, ఇప్పటికే జిహెచ్ఎంసీలో మరో స్కామ్ బయటకు వచ్చింది. అయితే ఇటీవల కాలంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి, దోమల బెడద ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఫాగింగ్ చేయాలని కూడా జిహెచ్ఎంసీ నిర్ణయించింది. కానీ అందులో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిణామాల నేపథ్యంలో ఒక్కో సర్కిల్లో రోజుకు 13,000 పై చొప్పున అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నొక్కుతున్నారని కూడా దండుకుంటున్నారని కూడా ఇప్పటికే సమాచారం అందుతుంది. రిజిస్టార్లలో సంతకాలు పెట్టి డ్యూటీలకు రాకుండా దుమ్మాలు కొట్టి పూర్తిగా రిపేర్లలో ఉన్న మిషన్లలో ఫాగింగ్ చేస్తున్నట్టుగా ఇప్పటికే చెప్తా ఉన్నారు. రిపేర్లు చేయకుండానే బిల్లులు కూడా క్లెయిమ్ చేసుకుంటున్నారు. అయితే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు చేయాలని కమిషనర్ ఆదేశించినా అసలు పట్టించుకోలేదు. దానికి సంబంధించినటువంటి ఫాగింగ్ చేస్తూ దొంగ రికార్డులు చుట్టూ కోట్లు కొల్లగొడుతున్నట్టుగా ఇప్పటికే బల్దియా దృష్టికి వచ్చింది. అయితే ఇవి చాలా మంది దాదాపు ఒక్కో సర్కిల్లో 120 లీటర్ల డీజిల్ తో పాటు 8 లీటర్ల ఫాగింగ్ పేజీతో కాజేస్తున్నారని లెక్కలు చెప్తా ఉన్నాయి. అయితే గతంలో కూడా కోట్లలో ఖర్చు అయినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఒక్కో ఏడాదికి 32 కోట్లు ఖర్చు చేసింది. ఈసారి 30 కోట్లు దాటే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. మొత్తంగా 4,850 కాలనీలో ఎప్పటికప్పుడు దోమలను ఫాగింగ్ చేసి పాల్గొతున్నామని చెప్పి ఇట్లా చాలా వరకు కోట్లు కొల్లగొడుతున్నటువంటి సందర్భాలు జిహెచ్ఎంసీ వ్యాప్తంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే జిహెచ్ఎంసీ అధికారులకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఈ ఫాగింగ్ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో కావట్లేదు. పనిచేయని మిషన్ల పేర్లు పెట్టి వాళ్ళు డ్యూటీలకు రాకుండా పంచులు వేసుకొని వాళ్ళు కూడా లాగిన్ అయినట్టుగా గుర్తించారు. దీనిపైన సమగ్ర విచారణ కూడా కమిషనర్ ఆదేశించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి అంశంలో ఇంకా ఎలాంటి వివరాలు బయటకు వస్తాయని మాత్రం ప్రస్తుతం మనం వేచి చూడాల్సి ఉంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.